హిమాలయ దేశం నేపాల్పై జలఖడ్గం విరుచుకుపడింది. టిబెట్లో మొదలైన వరద బురద ఉప్పెన ఒక్కసారిగా నేపాల్ మధ్య ప్రాంతాన్ని ముంచెత్తింది. ఈ పెను విపత్తులో 160 మంది మృతి చెందగా 750 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన వారిలో 142 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న ఈషా ఫౌండేషన్కు చెందిన 77 మంది యాత్రికులు ఉన్నారు. వీరంతా ఎన్ఆర్ఐలు కాగా ప్రవాస తెలుగువారు కూడా ఉన్నట్లు సమాచారం. మరో 37 మంది తంజావూరుకు చెందిన తమిళులు గల్లంతయ్యారు. టిబెట్లోనూ 3 మృతి చెందగా 265 మంది ఆచూకీ తెలియటం లేదు. బుధవారం ఉదయం టిబెట్లోని గోసాయికన్ కొండ ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. భూకంప ప్రభావంతో టిబెట్ నేపాల్ సరిహద్దులోని పర్వత ప్రాంతంలో భారీ కొండచర్యలు విరిగిపడినట్లు సమాచారం. దీంతో లిండే నది ఉప్పొంగి వరద బోటే కోషి నది ద్వారా త్రిశూలి నదిలోకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఈ ఆకస్మిక వరదతో భారీ విధ్వంసం చోటు చేసుకుంది. వర్షాల కారణంగా ఈ వరద సంభవించలేదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, నేపాల్లో సంభవించినటువంటి ఏదైతే జల ప్రళయం అనుకోవచ్చు, దాదాపు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి ప్రయత్నం ఒకవైపు, మరొక వైపు భారత్ నేపాల్ లో జరిగినటువంటి జల ప్రళయానికి వెంటనే ఇటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా అటు నేపాల్ ప్రధానితో మాట్లాడడము, వెంటనే సహాయక చర్యలకు దీనికి సంబంధించినటువంటివి ఇటు సైన్యం కూడా ఎప్పుడు కూడా తోడుంటుంది, భారత్ ఎప్పుడు మీ వెంటనే అంటూ కూడా ఇచ్చినటువంటి అభయహస్తంకి అనుగుణంగా దాదాపు అర్ధరాత్రి 10 టన్నులకు పైగా కూడా మానవతా సహాయం నిధి కింద నిత్యావసర కింద దాదాపు మందులు, తర్వాత దుప్పట్లు, కొంత ఆహారపు వస్తువులు అక్కడ అంటే వారికి కావాల్సినటువంటి ఎమర్జెన్సీ సమయంలో అంటే దాదాపు అక్కడ ఉండేటటువంటి కనీసం వారికి ఆహారపు అనుకోవచ్చు, మందులు, అనేక అంశాలపై కూడా ఒక ప్యాకెట్ ని కూడా ఒక్కొక్కరికి కూడా ఒక ప్యాకెట్ ఇచ్చే విధంగా కూడా దాదాపు 10 టన్నులకు పైగా కూడా సామాగ్రిని కూడా ఇక్కడ ఇండియా నుంచి కూడా దాదాపు C-130J అన్నటువంటి విమానము కాఠ్మండుకు బయలుదేరింది. దీనికి సంబంధించినటువంటిది ఇటు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా దీనికి సంబంధించినటువంటి ట్వీట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు కైలాస మానస సరోవర యాత్ర కూడా రేపటి నుంచి కూడా ప్రారంభం కావాల్సింది. ఇప్పటికే కూడా దీనికి సంబంధించినటువంటి ఇటు మానస సరోవర యాత్రకు టిబెట్, నేపాల్ ఈ పరిసర ప్రాంతాల్లో చాలా మంది పర్యాటకులు వెళ్లడము, నిన్న జరిగినటువంటి ఏదైతే జల ప్రళయంలో చిక్కుకున్నటువంటి 100 మంది కూడా మిస్ అయినటువంటిది. కానీ రేపటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి యాత్రను మరొక 1 రోజుల పాటు కూడా దీన్ని వాయిదా వేస్తున్నట్లు కూడా అటు ప్రభుత్వం కూడా ప్రకటించింది. దాదాపు ఇప్పటి వరకు కూడా అక్కడ 1000 మందికి పైగా కూడా గల్లంతయ్యారు. అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా దాదాపు 162 మంది మృతి చెందారు. ఇక్కడ దాదాపు 400కు పైగా కూడా మరికొంతమంది కూడా అంటే ఎవరైతే గల్లంతైనటువంటి వారి సంఖ్య అనుకోవచ్చు, అక్కడ తప్పిపోయినటువంటి వారి సంఖ్య, తర్వాత మరికొంతమంది కూడా అంటే వారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి పర్సన్స్ కూడా కనపడట్లేదు అంటూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి కూడా కంప్లైంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. విదేశీయులు దాదాపు చాలా మంది కూడా
ఇందులో ఉన్నారు. దాదాపు ఇటు ఇండియన్స్ 133 మంది అన్నటువంటిది మాత్రం ఒక లెక్క మాత్రం ఇప్పుడు ఇక్కడ తెలుస్తున్నటువంటిది. కానీ ఇంకా దీనికన్నా కూడా ఎక్కువగా వందల మంది కూడా ఇక్కడ ఇందులో మరణించారు అన్నటువంటిది మాత్రం వార్తలు వస్తున్నాయి. దాదాపు దీని నుంచి బీహార్ కి సంబంధించినటువంటిది అటు ఉత్తరప్రదేశ్ కి కూడా మరికొన్ని గంటల్లో వరదలు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. దీనికి రాత్రితో కూడా అటు బీహార్ ప్రభుత్వం కూడా కొంత అలర్ట్ కూడా జారీ చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలకు 7 జిల్లాలు చాలా కీలకంగా ఉండేటటువంటి 7 జిల్లాల ప్రజల్ని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు ఒక 2-3 గంటల్లో బీహార్ ఈ పరిసర ప్రాంతాలకు వరదలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి బీహార్ ప్రభుత్వం కూడా అలర్ట్ జారీ చేసింది. కానీ ఇక్కడ చాలా కీలకంగా బీహార్ లో చంపారణ్, కిషన్ గంజ్, అరారియా, సుపాల్, తర్వాత సీతామర్హి, మధుబని ఈ ప్రాంతాల్లో కొంత భారీ నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. అటు నేపాల్ నుంచి వచ్చేటటువంటి వరదల ప్రభావం ఈ జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది. అటు ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలపై కూడా ప్రభావం ఉండేటటువంటి అవకాశం ఉంది. దాదాపు ఇక్కడ అంటే 47 మందికి సంబంధించినటువంటి అమెరికన్స్ కూడా మిస్ అయ్యారు. దీనికి సంబంధించినటువంటి అమెరికన్ ప్రభుత్వం కూడా కొద్దిసేపు క్రితంగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. అమెరికా కూడా సహాయం చేయడానికి కూడా ఇటు నేపాల్ కి కూడా సిద్ధమైంది. అంటే ఎవరైతే ఫారినర్స్ ఎవరైతే మరణించారో, అమెరికన్స్ ఎవరైతే మరణించారో వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా అటు టిబెట్ తర్వాత ఇటు నేపాల్ కి సంబంధించినటువంటి ఎంబసీస్ కూడా మరికొద్ది సేపట్లో వారి పూర్తి అంటే ఏ ప్రాంతానికి సంబంధించిన వారి పూర్తి సమాచారాన్ని కూడా ప్రకటిస్తామన్నటువంటిది ఇటు నేపాల్ కి సంబంధించినటువంటి ఎంబసీ కూడా ప్రకటించింది. దాదాపు ఇక్కడ విదేశీయులు అనుకోవచ్చు, తర్వాత భారతీయులు అనుకోవచ్చు, ఇతర ప్రాంతాలు కూడా చాలా ఎక్కువగా కూడా నేపాల్ కి సంబంధించినటువంటి ట్రావెల్స్ సంస్థలకి ఎక్కువగా కూడా ప్రయాణికులు వెళ్తూ ఉంటారు. అందులో ఒకటి మనకు సమ్రాట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేది చాలా కీలకము. థీమ్ హాలిడే అన్నటువంటిది ట్రావెల్స్, హిమాలయన్ గ్లేసియర్ అన్నటువంటిది ట్రావెల్స్. ఈ 3 ట్రావెల్స్ కి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా కూడా మనకు నేపాల్, టిబెట్, చైనా సరిహద్దు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ 3 ట్రావెల్స్ లోనే ఎక్కువగా కూడా విదేశీయులు ఇటు పర్యాటకులు కూడా వెళ్ళేటటువంటిది. దీనికి సంబంధించినటువంటి బస్సులు అనుకోవచ్చు, అక్కడ ఉండేటటువంటి ట్రావెల్స్ లో సిబ్బంది కూడా చాలా మంది గల్లంతయ్యారు. ఇందులో మానస్ సరోవర్ యాత్ర తర్వాత కాశ్మీర్కి వెళ్ళేటటువంటి రూట్ లో మధ్యలో చిక్కుకున్నటువంటి వందల మంది కూడా ఇంకా ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. కానీ సహాయం కొరకు కూడా హెలికాప్టర్స్ దాదాపు 13 హెలికాప్టర్స్ కూడా రంగంలోకి దిగాయి. వారికి సంబంధించినటువంటి జాడలను అంటే వారు ఎక్కడైతే చిక్కుకున్నారో వారికి సంబంధించింది కూడా సహాయం చేసేందుకు కూడా సైన్యం కూడా అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగడం జరిగింది. కానీ ఇక్కడ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి వారితో పూర్తి సమాచారాన్ని కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే వీరికి సంబంధించినటువంటి బుకింగ్స్ అంతా కూడా ఢిల్లీ తర్వాత ఇటు మనకు ఇటు బీహార్ తర్వాత ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి కొన్ని బ్రాంచెస్ కూడా వీళ్ళకు ఉన్నాయి. వీరికి ఎవరైతే అటు నేపాల్, టిబెట్ ఈ ప్రాంతానికి వెళ్ళేటటువంటి వారు ముందస్తుగానే వీరు వారి సమాచారాన్ని కూడా వారి బ్రాంచెస్ కూడా ఇవ్వడంతో పూర్తిగా కూడా కొంత సేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఏ ప్రాంత ప్రజలు ఎక్కడి వాళ్ళు అన్నటువంటిది ఒకటి. మరొకటి ఇక్కడ కర్ణాటకకు సంబంధించిన వారు దాదాపు గల్లంతయ్యారు. దానికి సంబంధించింది కూడా హెల్ప్ లైన్ నంబర్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అంటే చాలా కీలకంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా కర్ణాటక ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందించాలన్నటువంటిది ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇటు విదేశాంగ శాఖను కూడా కోరడం జరిగింది. మరొకటి ఇక్కడ ఇటు తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు దాదాపు 57 మంది ఇటు తమిళనాడు నుంచి కూడా అంటే విదేశీ పర్యాటకులు కూడా వెళ్లడం జరిగింది. అందులో 37 మంది గల్లంతయ్యారు అన్నటువంటిది మాత్రము అటు నేపాల్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రకటించారు. మరికొంతమంది కూడా సమాచారం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అటు తెలంగాణకు నుంచి వెళ్ళినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్యాటకులు క్షేమంగా ఉన్నారు అన్నటువంటిది వెంటనే ఢిల్లీకి సంబంధించినటువంటి తెలంగాణ భవన్ కూడా హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఎప్పటికప్పుడు కూడా అధికారులు కూడా అక్కడ ఉండేటటువంటి వారితో కాంటాక్ట్ అయ్యి అక్కడ ఉండేటటువంటి వాళ్ళని సీటుగా కూడా తీసుకుని వచ్చేటటువంటి ప్రయత్నం ఒకవైపు మరొకటి చేస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పర్యాటకులు వెళ్ళినటువంటి వారి కొరకు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఢిల్లీ కేంద్రంగా కూడా హెల్ప్ లైన్ నంబర్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇంత బీభత్స జల ప్రళయానికి ముఖ్యంగా ఎవరైతే చిక్కుకున్నటువంటి వారిని క్షేమంగా తీసుకురావడమే ధ్యేయంగా అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సమాయత్తమయ్యి ఇటు
వారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు కూడా అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా దాదాపు 1000 మందికి పైగా కూడా గల్లంతయ్యారు. దాదాపు వీరికి సంబంధించినటువంటిది ఇటు అంటే 162 మంది కూడా ఇటు మరణించారు. దాదాపు 466 మంది ఇందులో విదేశీయులు ఉన్నారు. 113 మంది ఇటు ఇండియన్స్ కి సంబంధించినటువంటి 133 మంది ఇండియన్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అన్నటువంటిది మాత్రము సమాచారం. థ్యాంక్ యూ కళ. బులెటిన్లో